సగం ఫ్లైట్ ఖాళీగా ఉందని సైలెంట్ గా మేము రీల్స్ షూటింగ్ చేసుకుంటా ఉంటే ఒక చిన్న బేబీ మమ్మల్ని చూస్తూ ఉండింది భయ్య. పాపో బాబో తెలియదు గానీ తన ఇన్నర్ ఫీలింగ్ మాకు అర్థమైంది. మొత్తానికి జస్ట్ 45 నిమిషాల్లో హైదరాబాద్ కైతే వచ్చేసాం భయ్య. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాం. హైదరాబాద్ కైతే వచ్చేసాం గానీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి మా రూమ్ కి వెళ్ళాలంటే చుక్కలే. అరే గెటప్ చేంజ్ చేసావా ఏంటి? మమ్మల్ని జూలో కోతుల్ని చూసినట్లు చూస్తున్నావు, మేము మనుషులే. బాయ్ బాయ్ అని బయటకు వచ్చి చూస్తే ఎయిర్పోర్ట్ లేదు భయ్య, మొత్తం రన్వే. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి బస్ లో తీసుకెళ్తారంట. గాల్లో ఎగురుకుంటూ ఇక్కడికి రావడానికి 45 నిమిషాలు పట్టింది గానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో 2 గంటలు పట్టేలా ఉంది. బస్ అయితే వచ్చేసింది. బస్సులో ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. ఇంకో హైలైట్ మ్యాటర్ ఏంటంటే మా లగేజులు మాతో లేవు, ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నాయి. లగేజులు కూడా ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్ కు రావడానికి చాలా టైం పడుతుందంట భయ్య. మన లగేజ్ మనం తీసుకోవడం పెద్ద టాస్క్ అంట. చూద్దాం. ఇంకా ప్రీవియస్ వీడియోస్ లో టికెట్ రేట్ ఎంత అని చాలా మంది అడిగారు భయ్య. నేనైతే పేటిఎం నుంచి చూపిస్తున్నాను, మీరు వేరే యాప్స్ తో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు టికెట్ రేటు ఒకేలా ఉండదు. ఎంత అర్లీగా బుక్ చేసుకుంటే టికెట్ రేట్ అంత తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏ రేట్ కి మీరు టికెట్ బుక్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నా గ్రీన్ కలర్ లో వాడే చూపిస్తాడు భయ్య తక్కువ ప్రైస్. సో మీరు అలా తక్కువలో బుక్ చేసుకుని ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది భయ్య, చాలా పెద్దగా ఉంది. ఫ్లైట్ లో నుంచి దిగిన ప్రతి ఒక్కరు పరుగులెట్టేస్తున్నారు. వాళ్ళ లగేజులు తీసుకోవాలిగా మరి. నెక్స్ట్ వీడియో ఫైనల్ వీడియో భయ్య. లగేజులు ఎలా తీసుకున్నాము, బయటికి ఎలా వెళ్ళాం అనేది చూపిస్తాను. సో ఫైనల్ గా మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉన్నాం భయ్య. నా ఫస్ట్ ఫ్లైట్ సిరీస్ లో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఈ వీడియోలో మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, మా లగేజ్ ఎలా తీసుకున్నాము, బయటికి ఎలా వెళ్ళాం అనేది చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియకుండా మాతో పాటు వచ్చిన ప్రయాణికులు ఎలా వెళ్తున్నారో మేము కూడా అలాగే వెళ్తున్నాం భయ్య. ఏరోప్లేన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం ఇంత దూరం ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది భయ్య. మనం అస్సలు నడవాల్సిన అవసరం లేదు, ఊరికే నించుంటే చాలు అదే తీసుకెళ్తోంది. అయినా పక్కన నడవడానికి ప్లేస్ ఉంది కదా, ఇది ఎందుకు పెట్టారంటారు? అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్స్ ని చూశాను గానీ ఫ్లాట్ గా వెళ్లే ఎస్కలేటర్ ని ఇక్కడే చూశాను భయ్య. ఇంక ఈ ఎయిర్పోర్ట్ చూడడానికి మామూలుగా లేదు భయ్యో. ఒక ఫ్యూచర్ హాలీవుడ్ మూవీలో ఉండే ఎయిర్పోర్ట్ లా ఉంది. వేరే వేరే స్టేట్స్, ఎన్నో దేశాల నుంచి వచ్చిన ప్రజలందరూ ఉన్నారు. రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ ఎలాగో ఇక్కడ టెర్మినల్స్ అని అంటారు. మేము ఫ్లైట్ దిగేటప్పుడే మాకు టెర్మినల్ నెంబర్ చెప్పారు భయ్య. ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే మా లగేజ్ దొరుకుతుందంట. సో అలా మేము మా లగేజ్ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నాం. 45 మినిట్స్ లో ఫ్లైట్ లో వచ్చిన మేము మా లగేజ్ కోసం 2 అవర్స్ వెయిటింగ్ చేసాం భయ్య. మా లగేజ్ అయితే ఇంకా రాలేదు గానీ మాకు మాత్రం బాగా నీరసం వచ్చింది. ఫుడ్ లేదు, నీళ్లు లేదు, బాగా బోర్ కొట్టేసింది భయ్య. ఒక పర్సన్ దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ చూసాం భయ్య. మా లగేజ్ వచ్చే లోపు ఒక మ్యాచ్ కూడా ఆడేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ అంత పెద్దగా ఉంది మరి. అయినా మమ్మల్ని ఇక్కడ ఖాళీగా ఇలా నించోబెట్టే బదులు టైం పాస్ అవ్వడానికి ఆ టీవీలో ఏదైనా మూవీ వేసి ఉండొచ్చు కదా భయ్య. సో ఫైనల్ గా మా లగేజ్ మాకు దొరికేసరికి మా ప్రాణం లేసి వచ్చినట్లు అనిపించింది. ఫ్లైట్ ఎక్కాలనుకోవడం చాలా ఈజీ గానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం పెద్ద టాస్కే. సో అలా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ తో కలుస్తాను. బై బాయ్.